నా మనసున మాటవు నీవే, నా హృదయపు పాటవు నీవే. నా మనసున మాటవు నీవే, నా హృదయపు పాటవు నీవే. చీకటి తీసి వెలుగును నింపిన నీతి సూర్యుడవు నీవే, నీతి సూర్యుడవు నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? ధన్యతలు అనే ఈ కార్యక్రమ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు ధన్యత గల జీవితము అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. వాక్యమును ధ్యానించినప్పుడు మా ఆత్మను సంధించండి, మాట్లాడండి. అలుపుడైన నీ దీనదాసుని కనికరించి వాడుకొనమని ప్రభువైన యేసుక్రీస్తుల వారి దివ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. శ్రోతలు, ఈనాటి ధన్యత మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మన నీతి యేసుక్రీస్తే. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రియులారా, ఈ ప్రవచనం ప్రభువు 2వ రాకడలో నెరవేరుతుంది. ఆయన తన నీతిని మనలో ఉంచి మనలను నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలవబెట్టుటకు ఇప్పుడు ఈ భూమి మీద అవతరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అనని వాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును, యేసుస్వామి దేవుడు తనకు అనుగ్రహించిన వారిని తన శిలవయాగము ద్వారా విమోచించి నీతి పరిశుద్ధతలు వారిలో ఉంచి జ్ఞానము చేత నడిపిస్తాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. ఇదిగో, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగినలను అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనారి ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన యేసే. ఆయన దేవుని ప్రేమకు సాదృశ్యము. ఆయన ప్రియకుమారుడు, సేవకుడు. యెహోవా ఆత్మ జ్ఞాన విమోచనలకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆయన తనకు ఇష్టలైన వారికి సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ లోక నివాసులను చూడండి, తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. స్వలాభాపేక్ష, అనీతి అననవి మానవుని జీవిత విధానము. వేషధారణ వలన ఎల్లప్పుడూ 2 మనసులు కలిగి పరస్పరం ఘర్షణ కలిగిన జీవితం వలన అసమాధానము జీవితంలో నిండి ఉండి తృప్తి కలిగి ఉండటం అనేది వారికి తెలియదు. ప్రకృతి సంబంధికి ఆకలి దప్పులు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి వారికి వెరితనంగా అనిపిస్తాయి. దేవుడు ఈ లోకంను ఎంతగానో ప్రేమించాడు.
నిరాశ నిస్పృహలలో కొట్టుమిట్టాడుచున్న సమస్త మానవాళి విమోచన కొరకై యేసుక్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. ఆయన వారిని విమోచించి నీతి వాక్యము చేత తృప్తిపరుస్తాడు. కీర్తన 42:1 దుప్పి నీటి వాగిల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియులారా, ఎవరైతే తమ పాపములకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు శిలవ చెంతకు చేరుతారో వారి పాపములు ఆయన పవిత్ర రక్తము చేత కడగబడి వారిని పరిశుద్ధులుగా ఆయన తీర్చుతాడు. మన పాపముల నిమిత్తము శరీరధారి వచ్చినవాడు వాక్యమే. ఈ వాక్యం పట్ల మనకు ఆకలి దప్పులు కలుగుతాయి. దేవుడు మనకు కొత్త హృదయము ఇచ్చి తన ఆత్మలో ఉంచుతాడు. శరీర సంబంధమైన మనము ఆత్మ సంబంధులుగా మారుతాం. వాక్యం పట్ల ఆపేక్ష మనం కలుగుతుంది. రక్షణ పొందినవాడు యేసుతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన నీతిని కలిగి ఉండాలని తీవ్రమైన ఆశ కలిగి ఉంటాడు. ఇది ఆత్మ సంబంధమైనది. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం. యోహోను సువార్త 16:7-8 ప్రభు అంటున్నాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, ఒప్పుకొనిన మన ఆత్మస్థితి ఆయన నీతిని పొందుటకు తీవ్రమైన వాంఛతో ఉంటుంది. సమస్తమును నష్టముగా ఎంచుకొని ఆత్మయందు సమాధానం కలగజేయు నీతిని కలిగిండుటకు మనము ఆయనందు నడుస్తాము. ఆయనలో అంటుకట్టబడి ఆయన జీవము వలన తృప్తి కలిగి ఉంటాము. అందుకే అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-11 అంటున్నాడు, అయినను ఏవి నాకు లాభకరములై ఉన్ననో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమందు క్షయమను పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవము అను పంట కోస్తాడు. ప్రకటన గ్రంథం 7:16-17 వారిక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నా మార్గపు పురి నీవే, నా నిరీక్షణ ఫలము నీవే. నా మార్గపు పురి నీవే, నా నిరీక్షణ ఫలము నీవే. నిత్య జీవము పొందుటకు పునరుత్థానము జీవము నీవే, పునరుత్థానము జీవము నీవే. హల్లెలూయా.
గ